అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ప్రతిభా పాఠవ పోటీలు నిర్వహించారు. చిట్వేలి, పుల్లంపేట, పెనగలూరు, ఓబులవారిపల్లె, రైల్వే కోడూరు మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పోటీలు జరిగాయి. పర్యావరణం కాలుష్యంపై నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి, పర్యావరణం, సమాజం పట్ల అవగాహన కల్పించేందుకు ఈనాడు ప్రతిభా పాఠవ పోటీలు నిర్వహిస్తోంది. పేపర్ పెట్టినప్పటి నుండి కూడా వారు ప్రతి విషయంలో కూడా సామాజిక బాధ్యత వహిస్తూ సమాజంలో జరుగుతున్నటువంటి అన్ని విషయాల మీద ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగానే ఈనాడు ప్రతిభా పాఠవాలనే ఒక కాన్సెప్ట్ను తీసుకొని పిల్లల్లో సమాజం పట్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల పట్ల అవగాహన కల్పించేదానికి ప్రతి నెలగా కూడా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని జరుపుతున్నారు. ఈ నెలలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్యం, ఎందుకంటే ఢిల్లీలో చూస్తూనే ఉన్నాం ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అలాంటి ఇబ్బంది జరగకుండా ఉండాలని ఇప్పటి నుండే భావి భారత పౌరులకి ఆ కాలుష్యం పట్ల అవగాహన కలగాలనే ఉద్దేశంతో చక్కటి కార్యక్రమం నిర్వహిస్తూ పిల్లలని ప్రోత్సహిస్తూ వారికి కూడా మంచి బహుమతులు ఇస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈనాడు ఈటీవీ బృందానికి మా విక్టరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు జరపాలని, ఆ రామోజీరావు గారి ఉద్దేశం కలకాలం నెరవేరాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.